హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. కడప జిల్లా బద్వేల్ పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి నక్కలగండి గ్రామంలో ఇవాల్టి రోజున శ్రీ 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 కోదండ రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన కార్యక్రమం. అంటే ఈ రోజుల్లో కూడా రామాలయం లేని ఊరు అనేది ఉండదు. కానీ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఊరికి ఒక గుడి అనేది లేదు. ఇవాల్టి రోజున గ్రామస్తులు, అలాగే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, అలాగే గ్రామస్తులు, బయట నుంచి వచ్చిన వ్యక్తుల సహాయ సహకారంతో ఇవాల్టి రోజున ఈ ఊరినందు గుడి నిర్మించడం అయితే జరిగింది. మహోత్సవ కార్యక్రమంకి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి రావడం అయితే జరిగింది. అందులో ఇవాల్టి రోజున ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇక్కడ చూడొచ్చు ధర్మిశెట్టి శ్రీనివాస్ రాయల్ అలియాస్ అశోక్ గారు. ఈయన బలిజ కాపు తెలగ నిత్య అన్నదాన ప్రసాదానికి చైర్మన్ బ్రహ్మంగారి మఠంలో ఉంది. ఇవాల్టి రోజున వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమ తదనంతరం వచ్చినటువంటి భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టబోతున్నారు. మనం ఇక్కడ చూడండి, ధర్మిశెట్టి శ్రీనివాస్ రాయల్ అశోక్ ఆయన బద్వేల్ మార్కెట్ యార్డ్కి, అంటే బద్వేల్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్కి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన చైర్మన్ గా ఉన్నారు. అంటే ఆయన కనుచూపుకి మేరకు ఎవరు వచ్చి అడిగినా కూడా ఆయన తన వంతు సహకారంతో ఒక లోడు కూరగాయలు పంపించడం కానీ, అంటే ఎక్కడ ఎటువంటి దైవ కార్యక్రమం తన దృష్టికి వచ్చినా ఆయన సంప్రదించినా కానీ ఆయన తన వంతు సహాయ సహకారంతో కూరగాయలు పంపించడం కానీ, ఆయన చేతనైన గాడి సహాయం చేయడం కానీ జరుగుతుంది. అంటే వీరిలో ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ గారు కూడా బద్వేల్ భారతీయ జనతా పార్టీ బద్వేల్ పట్టణ అధ్యక్షులు. ఇవాల్టి రోజున వారి యొక్క బ్రదర్స్ ఇక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని జరిపించడం. అలాగే ఒక్క విషయం ఏంటంటే, ఏదైతే ఈ ధర్మిశెట్టి శ్రీనివాస్ రాయల్ అశోక్ గారు ఉన్నారో ఆయన ప్రతి ఏటా తిరుమలకి ఒక భారీ లోడుతో కూరగాయలు కూడా పంపిస్తూ ఉంటారు. అంటే అన్ని దానముల కల్లా అన్నదానం గొప్పదని ఎందుకంటామో ఇవాల్టి రోజున అది రుజువైంది. కానీ అన్నదాన కార్యక్రమం పాల్గొనండి అయ్యా. సాయంకాలం మళ్ళీ దేవాలయంతో గంట వచ్చి ఈ పటాన్ని గ్రామోత్సవం జరుపుకోవాలి. మీ శక్తి ఉంటే మీ పెద్దలంతా మాట్లాడుకొని గ్రామోత్సవం జరుపుకోండి, లేదంటే గుడి చుట్టూ చుట్టేసి లోపల పెట్టేయండి. ఏమన్నా మీ శక్తి ఉంటే గ్రామోత్సవం జరుపుకోండి. నిన్న ఎట్లా చేసిండ్రు అట్లా మీ తల ఇంటి వాళ్ళు పోయడం, టెక్కా ఇవ్వడం, లేదనుకున్నగా మీ పెద్దలు మాట్లాడుకొని గుడి చుట్టూ తిప్పడం. దేవాలయం దీపాల వీరేంద్ర 200 రూపాయలు. దీపాల వీరేంద్ర 200 రూపాయలు. అమ్మా ఈ పాలు వచ్చిందయ్యా, బిందెలు పోసి తీసుకెళ్ళండి. సాయంకాలం భయం చేస్తారట. మూలపయ్య బాలు గారు 250 రూపాయలు. మా చలిపుర కార్యక్రమం జరుగుతుంది, అందరూ వచ్చి చలిపుర కార్యక్రమం పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే మా చలిపుర మీకు తోచిన చలిపుర దేవాలయం ప్రసాదం తీసుకోండి. రామచంద్ర స్వామి గోవింద 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 చేసినవా అంతే కదా. ఘన దేవునికి 100 రూపాయలు చెప్పు. ఘన ఏమో ఇంకా తెలియదు, సరే కనుక్కొని చేస్తాం. మా దేవునికి సలింపులు చేయండి.
హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. కడప జిల్లా బద్వేల్ పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి నక్కలగండి గ్రామంలో ఇవాల్టి రోజున శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా. కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భారీ అన్నప్రసాద వితరణ జరిపించిన వారు శ్రీ ధర్మిశెట్టి శ్రీనివాస్ రాయల్ అలియాస్ అశోక్ గారు. అంటే బలిజ కాపు తెలగ నిత్య అన్నదాన సత్ర చైర్మన్ బ్రహ్మంగారి మఠం. అంటే గతంలో కూడా మనం చూసే ఉన్నాము. ఆయన దృష్టికి ఎటువంటి దైవ కార్యక్రమం వచ్చినా, ఎటువంటి అన్నప్రసాదం చేపియాల్సి వచ్చినా ఆయన్ని సంప్రదించినట్లయితే ఆయన తన వంతు సహకారం గతంలో కూడా అందించాడు. అంటే మనం గతంలో కూడా చూసాము. దాదాపు గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక ట్రక్కు కూరగాయలు తిరుమలకు వెళ్తున్నాయంటే మనం ఎంతో చెప్పుకోదగ్గ విశేషం. కానీ నుంచి నేను RSS లో ఉన్నా, ఎప్పుడు పోయినా కూరగాయలు అన్న మీరు ఏం పని చేసిన కూరగాయలు తీసుకో ఫ్రీగా అంటాడు వెంకటయ్య వాళ్ళ నాయన గారు. అదే వీళ్ళకి కూడా వచ్చింది. వాళ్ళ నాయన పేరు ఆయన కూరగాయలు ఇచ్చేవాడు, తీసిపో ఎన్ని కాబట్టి తీసిపో, నువ్వు రామకార్యం చేస్తాను అనేవాడు. ఈయన భోజనాలు కూడా పెట్టేదానికి కూడా తయారైనాడు. అంటే కూరగాయలు డబ్బులు అడగరు. కూరగాయలు భోజనాలు కూడా పెడతాంటే కూరగాయలు ఎందుకు మనకు? అప్పుడు కూరగాయలు అడిగేవాళ్ళం మేము. ఆ కూరగాయలు నీకు ఎన్ని కావాలనే తీసుకోవాలని చెప్పేవాడు ఆయన. అందుకు ఆ కూరగాయలు వెంకటయ్య అనేది పెద్ద నోటెడ్. మాకు RSS ఏ కార్యక్రమం చేపట్టినా ఎన్నోసార్లు మేము వారం అప్పుడు సంవత్సరానికి వారం రోజులు ట్రైనింగ్ ఇస్తాం. అలాంటి కార్యక్రమాలకు కూరగాయలు డబ్బులు వద్దు, తీసుకెళ్ళు, మీరు చేసే పని గొప్ప కార్యం అని చెప్పేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క కుమారులు వీళ్ళు. ఈయన బీజేపీ నిలబడినాడు, ధర్మిశెట్టి వెంకటసుబ్బయ్య గారు. అట్లాగే ఈయన కూడా హిందూ ధర్మానికి ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. అంటే ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు, బలిజ శ్రీకృష్ణదేవరాయ బలిజ కాపు నిత్య అన్నదాన సత్రానికి చైర్మన్ అయ్యి ఎంతో మందికి అత్యంత నాణ్యమైనటువంటి భోజనం అందించి మంచి పేరు తెచ్చుకుంటున్నారని మేము కూడా విన్నాము. అంటే దానిపైన పోయినాం కూడా మేము. అంటే ఏ విధంగా ఉంది అక్కడ భోజనం? భోజనాలు బాగున్నాయి, చాలా పద్ధతిగా చేస్తున్నారు. ఇక్కడ కూడా నేను చెప్పినట్టు ఇంకా ఎక్కువ చేస్తున్నాను. సింపుల్ గా చేద్దామని నేను అనుకుంటే లేదు. రామచంద్ర స్వామి ఆలయం నక్కలగండి నందు ఇవాల్టి నూతన విగ్రహ ప్రతిష్టలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం తదనంతరం వచ్చినటువంటి భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ చేయించిన వారు శ్రీ ధర్మిశెట్టి శ్రీనివాస్ రాయల్ అలియాస్ అశోక్ గారు. ఈయన శ్రీకృష్ణదేవరాయ బలిజ నిత్య కాపు అన్నదాన సత్ర చైర్మన్ గా కూడా ఆయన గతంలో నియమితులైనారు. ఆయన ఇవాల్టి రోజున ఆయన మనతో ఉన్నారు. జై శ్రీరామ్. నా పేరు ధర్మిశెట్టి శ్రీనివాస్ రాయల్. ధర్మిశెట్టి కీర్తిశేషులు ధర్మిశెట్టి వెంకటయ్య గారి కుమారుడు నేను. అలాగే కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ను. శ్రీ కృష్ణదేవరాయ బలిజ తెలగ కాపు నిత్యాన్నదాన సత్రం బ్రహ్మంగారి మఠం ప్రెసిడెంట్ కూడా. ఈ హరిజనవాడలో శ్రీరాముల స్వామి గుడి కట్టడం ఎంతో మహా అద్భుతము. అలాంటి గుడి ఆవరణలో ఈరోజు 3వ రోజు అన్నదాన కార్యక్రమం మాకు అవకాశం రావడానికి చాలా ఆనందంగా ఉంది, మహాద్భుతంగా ఉంది. ఎన్ని చోట్ల అన్నదానాలు చేశాం, ఎన్నో చేశాం. మా తండ్రి గారితో కూరగాయలు ఎన్నో చోట్ల కూరగాయలు పంపించాం. తిరుమల కూరగాయలు పంపిస్తూ ఉంటాం మేము. ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి రామకోటరాజు గారు ఫస్ట్ నన్ను వచ్చి కూరగాయలు మాకు ఇట్లా కూరగాయలు ఏదైనా సాయం చేయమంటే, కూరగాయలు ఏముంది సార్ అన్నదానమే పెట్టిస్తానని ముందుకు వచ్చిన 600 మంది చేపించమన్నారు. బ్రహ్మాండంగా భోజనాలు కూడా చేపించాను. మా తండ్రి గారి ధ్యేయం అన్నమాట. ఎక్కడైనా అన్నం పెట్టంటారా 10 మందికి అని చెప్పేవాడు మా నాన్న. ఎప్పుడైనా 10 మందికి అన్నదానం పెట్టండి, అన్నం పెట్టండి అనేవాడు ఎక్కడెక్కడ. అదే ప్రతి చోట అడిగిన చోట ఎక్కడా కాదనుకున్నా నా శక్తి వంచన లేకుండా ఎక్కడ కూడా నేను అన్నదానాలు నిర్వహిస్తుంటాను మా కుటుంబం తరఫున. అలాగే హిందూ ధర్మంకు దానికి వస్తే నేను ప్రతి సంవత్సరం 500 నుంచి 600 ఫస్ట్ ఒక 41 మందితో స్టార్ట్ చేశాను. అయ్యప్ప స్వామి గుడ్డలు పంచడము, మాలలు గుడ్డలు పంచడం. అది 5వ సంవత్సరంకి వచ్చేసరికి 500 మందికి దాకా చేరుకున్నది. అలాగే ఇంకా నిరంతరం హిందూ ధర్మం కోసం పోరాడుతూనే ఉంటాను. హిందూ అంటే RSS మొన్న మీటింగ్ కూడా జరిగింది మన వీరారెడ్డి కాలేజీలో. శిక్షణ తరగతులు జరిగినప్పుడు కూడా మొత్తం కూరగాయలన్నీ నేనే సప్లై చేసిన ఫ్రీగానే. అన్న ఉండి సాకి ఈశ్వరయ్య గారు అన్న ఇట్లా అంటే ఖచ్చితంగా అన్న తీసుకోపోండి, ఏం కావాలని హిందూ ధర్మం కాపాడడానికి నా శక్తి వంచినంత వరకైనా సాయం చేస్తానని చెప్పిన. అలాగే జై శ్రీరామ్ అనే జెండాలు బైకులు కట్టేటప్పుడు కూడా కొండపల్లి సుభాష్ గారు అడిగితే 2000 రూపాయలు అప్పుడు కూడా ఇచ్చిన. ఇట్లా ప్రతి దాంట్లో హిందూ ధర్మం దానికైనా ఏ కార్యక్రమమైనా నేను ముందు ఉంటానని మా కుటుంబం తరఫున మరీ తెలియజేసుకుంటూ ఉన్నాను.
అదేండి మా యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏ విధంగా మనం ఇలా ఈశ్వరునికి ఇలా విష్ణువుకు పెట్టినా కూడా ఇలా పెట్టందే ముక్తి ప్రసాదం కాదని అటువంటిది ఇవాళ ఆయనకు మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బద్వేల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్యరాయలు గారు మా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి మాకు అన్ని విధాల వెన్నుదట్టి ప్రోత్సహించి నువ్వు ముందుకు వెళ్ళు, నీకు ఏదైనా మేము చేస్తాము అని మాకు మా తండ్రి గారి తరువాత ఆ స్థానంలో ఉన్నటువంటి శ్రీ ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్యరాయలు గారిని ఇదే అంశంపై అంటే ఇవాళ ఈ యొక్క గుడి విషయం కానీ ఈ యొక్క అన్నప్రసాద వితరణపై కానీ ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇవాళ? జై శ్రీరామ్. నా పేరు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్యరాయల్, బద్వేల్ టౌన్ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీకి. ముఖ్యంగా ఈ నక్కలగండి గ్రామంలో నేను గత 12 ఏళ్ల కిందట ఒకసారి ఫ్లోరోసిస్ ఏదో ఒక సమస్య వలన వచ్చి మన భారతీయ జనతా పార్టీ శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడు ఉండగా ఇక్కడ వచ్చి ఒకసారి ధర్నా కూడా చేసాం. నాకు గుర్తు ఈ ఊరు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నాకు గుర్తు. అయితే గత 40 ఏళ్లకు ముందు ప్రతి ఒక్కరూ శ్రీరాములు వారి పటం పెట్టుకొని పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే అవి కనుమరుగు అయిపోతూ ఉంది. ముందు చాలా బాగా శ్రీరామచంద్రుల వారు అంటే ప్రతి ఒక్కరూ గమనించి తండ్రి ఎట్లుండాలా, అన్నదమ్ములు ఎట్లుండాలా ఏమి అనేది ఆ శ్రీరామచంద్ర వారి ఆ మహనీయుడు గురించే అందరం తెలుసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కనుమరుగు అయిపోతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మన రామకోటి రాజు గారు వచ్చి ఈ ధర్మాన్ని ఉత్పత్తి చేసేదానికోసమే మన వాడలో తిరుగుతాడు ఆయన. ఈ ఊర్లో ఎన్నో ఏళ్ల కిందట అసలు దేవాలయం లేదు. దేవాలయం లేని ఊర్లో ఈయన రామకోటి రాజు గారు ఆర్ఎస్ఎస్ ద్వారా వచ్చి మా అందరినీ ఉత్తేజపరిచి ఇక్కడ ఎన్నోసార్లు వచ్చి మీటింగ్ పెట్టాం. వేరే వాళ్ళు వస్తే అన్నమేతోసులు వస్తే తరిమేశాం. వీళ్ళు చాలా సంతోషంగా పడి ఈరోజు కల్లాపు ముగ్గులు చల్లుకొని వారందరూ బొట్లు పెట్టుకొని జై శ్రీరామ్ అంటే మేము చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి చిన్న విషయం ఏంటంటే మా తరపున మేము మా ధర్మిశెట్టి ఫ్యామిలీ తరపున శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో శ్రీకృష్ణదేవరాయ బలిజ తెలగ అన్నదాన సత్రం ప్రెసిడెంట్గా మా 4వ తమ్ముడు ధర్మిశెట్టి శ్రీనివాసరాయలకు అధ్యక్షుడిగా రావడం జరిగింది. ఇది ఒక మాకు శుభపరిణామం. ఎందుకంటే ఇది మా తండ్రి గారు ఉండగా ఈ విషయంలో మా తమ్ముడికే రావాలనుకున్నాం, కానీ మా తండ్రి గారు కూడా లేరు. తర్వాత ఇప్పుడు రావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే అక్కడ ఇప్పుడు కూడా మేము ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఎవరైనా మన బద్వేలు నుంచి పోతే ఎక్కడి నుంచైనా పోయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా హిందూ అయితే చాలు ఆ బ్రహ్మంగారి మఠంలో ఈశ్వరీదేవి మఠంలో చిన్న మఠం అంటాం మేము. ఆ ఈశ్వరీదేవి మఠంలో 30 టోకన్లు 40 50 టోకన్ల వరకు ఇస్తారు మీకు. ప్రతిరోజు వచ్చి ఆ టోకన్లు తీసుకొని చేయాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మా బద్వేల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా అబ్బాయి ద్వారా మన దేశ ప్రపంచాలు అందరికీ పోతాయి కాబట్టి అందరికీ ఒకటే మాట చెప్తాను నేను, జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. బ్రహ్మంగారి మఠం పోయే ప్రతి ఒక్క భక్తుడు బ్రహ్మంగారి వంటి గురువు లేడు, సిద్ధయ్య గారి వంటి శిష్యులు లేరని నానుడే ఉంది. ఖచ్చితంగా మీరు బ్రహ్మంగారి మఠం దర్శించండి. మహనీయుడు ఆయన. అక్కడికి వచ్చి శ్రీకృష్ణదేవరాయ బలిజ తెలగ కాపు అన్నదాన సత్రంలో భోంచేసి మా ఫ్యామిలీని మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను సార్. అదండి ఇవాళ యొక్క కార్యక్రమం.